హాయ్ మేడం. హాయ్. బాగున్నారా? బాగున్నా. అయితే వల్లభనేని వంశీ అంటే తెలుగు రాష్ట్రాల్లో అసలు ఆ పేరు చెప్పక్కర్లే మళ్ళా. ఏంటి మేడం అసలు అతను చేసిన తప్పులు ఏంటి? అసలు అంత విధంగా శిక్షించాల్సిన అవసరం ఉందంటారా? మామూలుగా చాలా చేశాడు ఆయన. రాజకీయంలో ఓనమాలు నేర్పినటువంటి గురువుకే పెద్ద పంగనామాలు పెట్టాడు. ఇది చాలా చేయడానికి. రాజకీయంలో తండ్రి ఎలాగైతే అక్షరాభ్యాసం నేర్పిస్తాడో అలాగ అక్షరాభ్యాసం నేర్పించి రాష్ట్రానికి అతను ఉంటున్న ఊరికి ఒక పెద్ద మనిషిని చేసి ఒక నాయకుడిని చేస్తే ఆ ఇచ్చినటువంటి వ్యక్తినే అగౌరవపరిచాడు. నోటుకు వచ్చినట్టు పేలాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఏ పార్టీ మారినమ్మంటే నేను అంతా కమ్మిపోతాయా కళ్ళు కావరం? లేకపోతే పొగరున్న తలకెక్కిందా? ఏమి అటువంటి వ్యాఖ్యలు చేశాడు అతను. ఇతనికి అసలు ఫస్ట్ రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అతనిని మరిచి అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసే దొంగలు అంటే వీళ్ళే. మరి వీళ్ళని వేయకపోతే ఎవరు నేస్తారాయా? ఎటువంటి వ్యాఖ్యలు చేశాడు? చాలా అంటే చాలా దారుణమైనటువంటి మాటలు మాట్లాడాడు. అంటే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేసేసేస్తారా మీరు? ఎంత మగాళ్ళు అయితే మాత్రం ఇళ్లలో ఆటోలతో సహా బయటికి తీసుకొచ్చి బజార్ని పెట్టేంతటి గనులో మీరు ఇవాళ ఏంటి మీరు? ఆ రోజు అయ్యారు ఆ గనులు, ఆ రోజు అధికారం చేతిలో ఉందని. మరి అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకని పేర్లేదు ఈ పేలాపనంతా? చంద్రబాబు నాయుడు గారు చేతి కింద ఉన్నప్పుడు ఎందుకని పేర్లేదు ఈ పేలాపనంతా? ఇప్పుడు వేరే పార్టీకి రాగానే ఎందుకని వచ్చింది ఈ పేలాపనలు? ఓకే మేడం, ఇప్పుడు అతను జైలుకి వెళ్ళిన తర్వాత ఇప్పటికి 20 కేజీలు వెయిట్ తగ్గాడు. అంటే అంత తక్కువ టైంలో అంత కేజీలు అంత తగ్గడం అనేది చాలా రిస్క్ అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. ఇంకో పక్కనే శ్వాసకోశకు సంబంధించిన డిసీజ్ ఒకటి వచ్చిందంట. సో అతను విజువల్స్ చూస్తుంటే అతను ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు ఎలా ఉన్నాడు అనేది మనకు తెలిసిపోతుంది. సో అతను అంటే కొంతమంది అంటున్నారు ఆయన ఏం చేశాడు, రేప్ చేశాడా లేకపోతే ఇంకోటి ఏదైనా చేశాడా? కసబ్బకు కూడా ఇలాంటి శిక్షలు విధించలేదు. ఎందుకు చట్టంలో అసలు ఇలాంటివి ఉన్నాయా, ఎందుకు అంత ఇదని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అంత భయంకరమైన శిక్షలు అనేవి ఎవరు వేయలేదు వాళ్ళకి. అంత భయంకరంగా అరికాళ్ళు కోటింగ్లు ఎవరు ఇవ్వలేదు, ఐసు గడ్డలు ఎవరు పెట్టలేదు, గోళ్ళ సూదులు పెట్టి ఎవరు గుచ్చలేదు. కసబ్బుకు అటువంటివి చేశారు ఒప్పుకోవాలి, అంతేగాని ఇవన్నీ ఎవరు చేయలేదు. దారుణంగా అన్నం పెట్టకుండా ఎవరు చావగొట్టలేదు. ఇతనికి ఒక భయం పట్టుకుంది, ఇతనికి ఒక నీడ అనేది వెంటాడుతుంది. ఇతను చేసిన వ్యాఖ్యలు ఇతన్నే వెంటాడుతున్నాయి. ఇతను ఏ పార్టీలో నుంచి అయితే బయటికి వెళ్ళి ఇంకో పార్టీలో జాయిన్ అయ్యాడో ఆ ఫస్ట్ ఏ పార్టీని అయితే ఇతను నిందించాడో, ద్వేషించాడో, వాళ్ళ భార్య పిల్లలతో సహా బయటికి లాగాడో ఇవి మొత్తం అతన్ని వెంటాడుతున్నాయి. ఈ వెంటాడడం అంటే దిగులు మెయిన్. ఇక నేను బయటికి వెళ్తానా, ఎక్కడే చచ్చిపోతానా, నన్ను చంపేస్తారా, బయట పోయి తిరుగుతానా, నాకు బెయిల్ రాదా, నేను బెయిల్ పెట్టుకుని నాకు ఎందుకని రిజెక్ట్ అవుతుంది, ఇటువంటి టెన్షన్, ఈ లేనిపోని టెన్షన్ అన్ని మైండ్ లో పెట్టుకొని అతను కృంగిపోతూ కుషించిపోతూ ఇలా అవుతున్నాడు. ఒక ఉరి శిక్ష వేసిన ఖైదీకి వారం రోజుల కాడి నుంచి టెన్షన్ పట్టుకుంటది. అంటే ఇంకో వారం రోజులు నేను చచ్చిపోతున్నా, రోజు కూడా అంటే క్షణం గడిచే కొద్ది వాడు డెత్ దగ్గర పడుతున్నట్టు లెక్క. అటువంటి టెన్షన్ తీసుకున్నాడు ఇతను. అటువంటి టెన్షన్ తీసుకొని ఇతను నాశనం అయిపోతున్నాడు. అంతేగాని ఇతన్ని ఎవరు అట్లా ఒకవేళ జైల్లో ఈ టెన్షన్ లో అతను చచ్చిపోతే ఇప్పుడు అధికార పార్టీకి ఎలాంటి పరిస్థితి, అంటే ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఆయన లేవుడు కాదయా, ఆరోగ్యవంతుడు అంతకంటే కాడు. అన్ని అనుభవించి మనిషి చచ్చిపోవడం అనేది ఎంతో కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. ప్రతి ఒక్కరు చచ్చిపోతాడు, పుట్టిన ప్రతి ఒక్క జీవి చచ్చిపోవాల్సిందే. ఇక్కడ ఎవడో 1000 ఏళ్ళు 1,00,000 ఏళ్ళు ఎవడో సరేసుకొని ఉండడు. మహా అయితే 100 ఏళ్ళు 100 ఏళ్ళలో దినగండ గండం పెడతాడు దేవుడు. ఏ క్షణాన్ని ఎటు పోతే ఎక్కడ చచ్చిపోతాడో తెలియదు. సరే ఇప్పుడు నేను ఇంటికి వెళ్తాను ఆయన చచ్చిపోతే అధికార పార్టీకి ఎలాంటిది లేదు. అతను ఇప్పుడు లోపలే చచ్చిపోవచ్చు, లేదా బయటకు వచ్చిన తర్వాత రేపు బెయిల్ మీద బయటకు వచ్చాడు రేపు పొద్దున్నే చచ్చిపోతాడు. అప్పుడు ఎవరి పార్టీ ఎవరి బాధ్యులు? అప్పుడు వైఎస్ఆర్సీపీ అవుతుందా బాధ్యత? ఇవాళ లోపల చచ్చిపోడు బానే ఉంది, లేకపోతే వాళ్ళు లోపల చచ్చిపోతాడు కూటమి ప్రభుత్వాన్ని అంటారు. రేపు బయటకు వస్తాడు, ఇవాళ రాత్రికి వచ్చి రేపు పొద్దునే చచ్చిపోతాడు. పరిస్థితులను బట్టి కదా చనిపోవడం. పరిస్థితులు వీళ్ళు సృష్టించుకున్నారు, వీళ్ళకై వీళ్ళు తెచ్చుకున్నారు, వీళ్ళకై వీళ్ళు తింటున్న అన్నంలో మట్టి వేసుకున్నారు, కూర్చున్న కొమ్మని నరుక్కున్నారు, నీడనిచ్చే చెట్టుని మొదలుగా నరికేసేసారు. అటువంటిప్పుడు వాళ్ళకి నీడ ఎక్కడ దొరుకుతుంది? ఎండలో అల్లాడిపోవాల్సిందే. కూర్చోడానికి కొమ్మ ఎక్కడ దొరుకుతుంది? నుంచోవడమే. తిండి ఎక్కడ దొరుకుతుంది? అంటే ఈ అన్నం పెట్టిన ఇంటికే సున్నం పెట్టే రకాలు అనమాట. ఇటువంటి వాళ్ళు ఎక్కడ చేస్తే ఏమాయా? ఇప్పుడు వల్లభనేని వంశీ ఏంది, రేపు నాని ఏంది, ఎల్లుండి రోజా ఏంది, అవతల ఎల్లుండి శ్రీరెడ్డి ఏంది, అదమ్మూరు ఏంది. ఎవరైనా కానీ టైం వచ్చిందంటే
ఎవరి టైం వచ్చినట్టు దేవుడు ఎవరి టైం ఎక్కడ రాస్తాడో అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ నువ్వున్నా లాభం లేదు, నేనున్నా లాభం లేదు. కక్ష సాధింపు రాజకీయం అని అనొచ్చా వీటిని? కక్ష సాధింపు రాజకీయాలు మొదలు పెట్టింది ఎవరు? ఫస్ట్ జైలు వేయడం మొదలు పెట్టింది ఎవరు? జైలు నుంచి బయటికి రాగానే ఊరేసుకొని చచ్చిపోయింది ఎవరు? బెయిల్ మీద బయటకు వచ్చి చచ్చిపోయింది ఎవరు? అసలు ఆ చావు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈ చావులన్నీ లెక్క పెట్టాల్సింది ఎవరు? కోడెల శివప్రసాద్ గారు అలా చచ్చిపోయాడాయా? ఆయన నెయ్యలేదా లోపల? ఆయన బయటికి రాగానే ఊరేసుకొని చచ్చిపోలేదా? చంద్రబాబు నాయుడు గారు నెయ్యలేదా లోపల? ఈయన వచ్చి ఈయన చచ్చిపోయాడా? ఈయన ఎందుకంటే ఇదంతా ఒక భయంకరమైన టెన్షన్. అప్పుడు పెట్టలేదా జగన్మోహన్ రెడ్డి? కోడెల శివప్రసాద్ టెన్షన్ పెట్టలేదా? ఆ టెన్షన్ ఆయన చచ్చిపోలేదా? మరి అప్పుడు బాధ్యత ఎవరిది వచ్చింది? వైఎస్ఆర్సీపీ వచ్చిందా? వైఎస్ఆర్సీపీ ఇప్పుడు బాధ్యత. కోడెల శివప్రసాద్ చచ్చిపోయినప్పుడు ఎవరిదైతే బాధ్యత ఉందో ఇప్పుడు ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఏమని దేవుడు పట్టుకెళ్తాడు, అరే బాబు ఇంక నువ్వు చేసిన పాపాలు చిట్ట అయిపోయింది వచ్చాయి అంటాడు. ఏ రాత్రి కాడ ఎక్కడ చచ్చిపోతాడు ఎవరికి తెలుసు? చెప్పలేం. సో చంద్రబాబు ఇప్పుడు జగన్మోహన్